ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత కొన్ని వారాలుగా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగముగా లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 సువార్త వాక్య వచ్చిన భాగములను మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారం గురించి ఎంత వివరంగా మనం తెలుసుకోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉన్నాయంటే, మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పారు గనుక ఇంత వివరంగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. రెండవదిగా అపోస్తలులు అనగా యేసుక్రీస్తుని వెంబడించిన ఆయన శిష్యులు ప్రభు చెప్పిన, ప్రభు ఆచరించి చూపించిన ప్రభురాత్రి భోజన సంస్కారమును వారు ఆది సంఘ కాలంలో అనుదినము ఎడతెగక ఆచరించుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42, 46, 47 వచనాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా అపోస్తలుడైన పౌలు గారు ప్రభురాత్రి భోజన సంస్కారమునకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చిన వానిగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 34 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభురాత్రి భోజన సంస్కారమును ఎవరైతే తప్పక ఆచరిస్తారో వారికి ప్రభువే స్వయంగా ఇచ్చిన వాగ్దానమును యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో మనం చూడగలం. ఈ వాగ్దానం ఎప్పుడు మన పట్ల నెరవేర్చబడుతుందంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాల్లో రాయబడి ఉన్న రీతిగా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంన సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును పొందు సందర్భంలో నెరవేర్చబడినని మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభురాత్రి భోజన సంస్కారమును ఎవరైతే ఆచరిస్తారో వారి యందు ఆయన నిలిచిందుననే మరి యొక్క వాగ్దానమును యేసు ప్రభువారు చేసినట్లు యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రభురాత్రి భోజన సంస్కారమును ఆచరించడం ద్వారా కలిగే నిత్య శాశ్వత ఆశీర్వాదాలను ప్రభు బహు వివరంగా తెలియజేయటను మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుండి 51 వరకు రాయబడిన వాక్యోచనాల్లోనూ, అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 57, 59 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారం గురించిన అనేకమైన విషయాలు ఇంత వివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. గనుక ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారం గురించిన ఈ దైవిక సత్యాలు, ఈ ఆత్మీయ సత్యాలు ప్రతి ఒక్కరూ తప్పక వీక్షించి ఫాలో అవ్వవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. అదేవిధంగా మీరు వీక్షించడమే కాకుండా మీ ఆత్మీయులకు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. తద్వారా మీరు అనేక విషయాలు తెలుసుకోవడమే కాకుండా ప్రభురాత్రి భోజన సంస్కారం గురించిన ఎన్నెన్నో విలువైన ఆత్మీయ విషయాలు, దైవ విషయాలు వారు కూడా తెలుసుకునేటట్లు దేవుని చిత్తంలో మీరు కూడా వాడబడతారు. తద్వారా కలిగే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాల్లో భాగంగా ఈరోజు మరికొన్ని ఆత్మీయ సత్యాలని మనం తెలుసుకుందాం. పాత నిబంధనలోని పస్కా పశువు, క్రొత్త నిబంధనలోని యేసుక్రీస్తు ప్రభువారే అని మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలోని యేసుక్రీస్తు ప్రభువారే పస్కా పశువుగా మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. గనుక పస్కా పశువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారే ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుండి 28 వరకు రాయబడిన వాక్యోచనాల్లోనూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 8 వచనాల్లోనూ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక ఆత్మీయ విషయాన్ని నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచు ఉన్నాను. అదేమై ఉన్నదంటే, పాత నిబంధనలోని పస్కా పశువు తాత్కాలిక లాభములను ఇశ్రాయేలులకు కలిగించగా, క్రొత్త నిబంధనలోని దేవుడే మానవునికి వచ్చిన యేసుక్రీస్తు అను పస్కా పశువు శాశ్వత లాభాలతో పాటు శాశ్వత పరిష్కారములను కలుగు చేయటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే క్రైస్తవ లోకము నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆచరించవలసింది ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని బాగుగా పఠించి పస్కా గొర్రెపిల్లను క్రీస్తు యేసుతో పోల్చి చూచిన యెడల
పస్కా గొర్రె ఏ రీతిగా క్రీస్తు యేసునకు సాదృశ్యంగా ఉన్నదో మనం గుర్తించగలం. అంతేకాకుండా పోలిక పరిపూర్ణంగా మనకి విషదమవుతుంది లేక అర్థమవుతుంది. పస్కా పశువుగా మగ గొర్రె పిల్లను లేక మగ మేక పిల్లను తీసుకునే వాళ్ళని నిర్గమాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలం. పాపుల కొరకు పరిశుద్ధమైన పస్కా బలి పశువుగా బలి అయిపోవటకు యేసుక్రీస్తు జన్మించుటను మనం చూడగలం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచనం నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుండి 23 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో కూడా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనకి తెలియజేసే ఆత్మీయ సత్యం ఏంటంటే ప్రభు బలలో పాల్గొను క్రైస్తవ విశ్వాసులు పరిశుద్ధంగా ప్రభు బలలో పాల్గొనాలి. ఆయన చిత్తానికి సంపూర్ణ విధేయతను చూపువారిగా ఉండాలి. ఆయన చిత్తాన్ని చేయుటకు వారిని వారు ప్రతిష్ఠించుకోవాలనే ఆత్మీయ సత్యాలు ఈ సందర్భం మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా పాత నిబంధనలో పస్కా బలిపశువుగా వధించబడే గొర్రెపిల్ల ఏడాది మగ గొర్రెపిల్లగా ఉండాలి లేక ఏడాది మగ గొర్రెపిల్లను తీసుకొనవలెను అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇదే వయస్సు ఇతర లేవి క్రమమునందలి బలియార్పణకు ముఖ్యంగా దహన బలులకు నియమింపబడినదని లేవి కాండము 9వ అధ్యాయం 3వ వచనంలోను, లేవి కాండం 12వ అధ్యాయం 6వ వచనంలోను, లేవి కాండం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనకి తెలియజేసే ఆత్మీయ సత్యాలు ఏమై ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఏడాది మగ గొర్రె పిల్ల మనకి తెలియజేసే ఆత్మీయ సత్యం ఏమిటంటే ప్రభు శిశువుగా ఉన్నప్పటి నుండి ఆయన అతి పరిశుద్ధుడని మనకి తెలియజేస్తూ ఉంది. ఇదే విషయం లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూడగలం. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తుని గురించి ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమనంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనేవారు యేసుక్రీస్తు లాంటి ప్రత్యేకమైన జీవితమును జీవించాలి. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో రాయబడిన రీతిగా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని మనం చూస్తూ ఉంటాం. గనుక దుష్ట సాంగత్యానికి దూరంగా ప్రభురాత్రి భోజన సంస్కారమును తీసుకునేవారు ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్న రీతిగా మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. గనుక చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఆత్మీయతను క్రైస్తవులు కలిగి ఉండాలని ఈ సందర్భం మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభురాత్రి భోజన సంస్కారమును మీరు ఎలా సమీపిస్తూ ఉన్నారు? అదేవిధంగా ఆయన శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు శరీరమునకు ప్రభు రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను ద్రాక్షారసమును తీసుకున్న తదుపరి మీరు ఎలా జీవిస్తున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అయోగ్యంగా తీసుకున్నట్లయితే అపరాధులు అవుతారని, దేవుని శిక్షను పొందుకునే ప్రమాదం కూడా ఏర్పడుతుందని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27, 28, 29, 34 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రభు శరీరమునకు ప్రభు రక్తమునకు సాదృశ్యంగా తీసుకుంటున్న రొట్టె ద్రాక్షరసమును ప్రభు పరిశుద్ధ శరీరముగాను ప్రభు పరిశుద్ధ రక్తముగాను మనం గౌరవించి భయముతో భక్తితో తీసుకోవాలి. అదేవిధంగా ఆయన వలె పరిశుద్ధంగా ఉండేటట్లు మనం తీసుకోవాలి. ఆయన పరిశుద్ధతను మన మాటల్లో చూపించేవారిగా ఉండాలి, మన చూపుల్లో చూపించేవారిగా ఉండాలి, మన క్రియల్లో చూపించాలి, మన నడవడికలో చూపించాలి, మన ఆత్మీయతలో చూపించాలి, సమాజంలో చూపించాలి, సంఘంలో చూపించాలి, కుటుంబంలో చూపించాలి, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవునికి చూపించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఇటువంటి పరిశుద్ధతను మనం కలిగి ఉంటామో అప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన నీ యందు ఉండును అనే వాగ్దానము మన పట్ల నెరవేర్చబడుతుంది. ఈ విషయం యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో మనం చూడగలం. ఎప్పుడైతే ప్రభు వారి యందు ఆత్మస్వరూపుగా ఈ రూపంలో ఉంటారో, వాక్య రూపంలో ఉంటారో, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ప్రకారము వారు బహుగా ఫలిస్తారు, ఫలింపజేయబడుతూనే ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నట్లు వారు దేవుని యొద్ద ఆయన చిత్తానుసారంగా అడిగిన వారికి ఎంతవరకు మేలో కాదో ఆయన ఆలోచించి ఇచ్చే దేవునిగా ఆయన ఉంటాడు. హల్లెలూయా,
హల్లెలూయా. అంతేకాకుండా వారి సంతోషాన్ని ఆయన కార్యాల చేత పరిపూర్ణం చేయు దేవునిగా ఆయన ఉండే దేవుడై ఉన్నాడు. ఈ విషయం యోహాను సువార్త 15:11 మనం చూడగలం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో ప్రభువు చెప్పినట్లు మనం చేస్తూ ఆయన బలలో పాలుభాగస్తులమవుతూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభురాత్రి భోజన సంస్కారమును ఆచరించినట్లయితే దేవుని ద్వారా సకల ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వారం అనేక విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు పూర్తిగా వీక్షించాలని ప్రభు సేవకునిగా మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. వచ్చే వారం ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య వివరణతో పాటు అనేకమైన దైవ సత్యాలతో పాటు వాక్య విరుద్ధమైన రీతిలో ప్రభురాత్రి భోజన సంస్కారముని తీసుకునేవారు ఎలా ఉంటారో, వారు చేసే విధానం ఏంటో మనము వాక్యానుసారంగా తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానంలో మీరు వీక్షించడమే కాకుండా మీ ఆత్మీయులు కూడా పరిచయం చేస్తూ ఈ విషయాలు వారు కూడా తెలుసుకునేటట్లు దేవుని చిత్తంలో వాడబడి దేవుని ద్వారా దీవెనలు పొందాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని అంశ సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన ఆత్మీయ దైవ విషయాలు తెలుసుకున్నటకు మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారం తండ్రి ఎన్నెన్నో ఆత్మీయ హెచ్చరికలతో కొన్ని విషయాలు, అదేవిధంగా తండ్రి ప్రభురాత్రి భోజన సంస్కారంను ఎలా సమీపించాలో, తీసుకున్న తదుపరి ఎటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలో, ఎటువంటి ఆత్మీయ స్థితిని మేము కలిగి ఉంటే దేవా నీ ద్వారా నీవిచ్చే వాగ్దాన దీవెనలను స్వతంత్రించుకోగలమో, నీవిచ్చే శాశ్వత దీవెనలను పొందుకోగలమో, అవన్నీ కూడా వాక్యానుసారంగా మేము తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారందరూ కూడా ఇటువంటి ఆత్మీయ నెరవేర్పు కలిగిన జీవితాన్ని కలిగి ప్రభురాత్రి భోజన సంస్కారంను సమీపించి నీ ద్వారా ఇటువంటి అద్భుతమైన వాగ్దాన దీవెనలను వారు పొందుకున్నటకు మీరు సహాయం చేయమని ఈ అంశ సందేశాలన్నిటి ద్వారా కేవలము నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ వచ్చేవారు మరికొన్ని విషయాలు దేవా ధ్యానిస్తుడిగా నీ ఆత్మ జ్ఞానమును, నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.